మిస్టీరియస్ బుక్స్ నేమ్ వింటేనే చదవాలన్న క్యూరియాసిటీ ఏర్పడింది కదా. అయినా మీరు లైఫ్ లాంగ్ ట్రై చేసిన ఆ బుక్ ని చదవలేరు. అందులో ఏం ఉందో అర్థం చేసుకోలేరు. ఈవెన్ మీకు నచ్చిన లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోలేరు. ఇప్పటి వరకు ఎందరో క్రిప్టోగ్రాఫర్స్, సైంటిస్టులు, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కూడా ఆ బుక్స్ ఏ లాంగ్వేజ్ లో రాయబడ్డాయో, అవి ఏ సివిలైజేషన్ కి చెంది ఉన్నాయో, అందులో యూజ్ చేసిన పెయింట్స్, యూజ్ చేసిన మెటీరియల్స్, అందులో మెన్షన్ చేసిన సింబల్స్, డ్రాయింగ్స్, స్ట్రేంజ్ ప్లాంట్స్, ఆస్ట్రాలజీ చార్ట్స్, అన్నోన్ హ్యూమన్ ఫిగర్స్, రిలీజియస్ ఫిగర్స్, స్టార్ చార్ట్స్, వార్ సీన్స్ దేనికి సంకేతాలో కూడా ఛేదించడం పాసిబుల్ అవ్వలేదు. ఆ 3 మిస్టీరియస్ బుక్సే 1912 ఇటలీలోని ఓల్డ్ లైబ్రరీలో విల్ఫ్రిడ్ అనే రేర్ బుక్ కలెక్టర్ కనుగొన్న యానిమల్ స్కిన్ ని యూజ్ చేసి హ్యూమన్ మేడ్ హ్యాండ్ రైటింగ్ తో 1400 to 1438 AD పీరియడ్ కి సంబంధించిన ది వోనిచ్ మనుస్క్రిప్ట్ బుక్. ఇప్పటి వరకు దీన్ని డీకోడ్ చేయలేకపోయారు. 1838 లో హంగరీలో కనిపెట్టబడిన 16th సెంచరీ లేదా అంతకు ముందే 448 పేజెస్ లో రాయబడిన పేపర్ మేడ్ మనుస్క్రిప్ట్ ద రోహాన్ కోడెక్స్. ఈ బుక్ లో క్రిస్టియానిటీ, ఇస్లాం మిక్స్ అయిన 200+ సింబల్స్ ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్ ఎరాలో 16th సెంచరీలో కొన్ని లాటిన్ వర్డ్స్ తో బ్లాక్ మ్యాజిక్ ఇంక్ ని యూజ్ చేసి రాయబడిన మనుస్క్రిప్ట్ ది బుక్ ఆఫ్ సోయిగా. ఈ 2 బుక్స్ తో పోలిస్తే ఈ సోయిగా బుక్ ని జాన్ డి అనే పర్సన్ స్టడీ చేసి యూజ్ చేయబడిన లాటిన్ వర్డ్స్ అండ్ కొన్ని సింబల్స్ ఆధారంగా బుక్ లోని 90 పేజెస్ ని డీకోడ్ చేసినా కూడా రిమైనింగ్ 36 పేజెస్ ని డీకోడ్ చేయలేక వదిలేశారు.